హాయ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆజా న్యూస్ పేపర్ని చేతిలోకి తీసుకొని కుర్చీలో కూర్చొని ఎంత టెక్నాలజీ వచ్చినా న్యూస్ పేపర్ క్రేజ్ మాత్రం అస్సలు తగ్గట్లేదు అని న్యూస్ పేపర్ని ఓపెన్ చేస్తోంది. అందులో కిషోర్ ప్రథమ వర్ధంతి అన్న న్యూస్ను చదివి ఆజా కోపంతో రగిలిపోతూ శ్రీను అని గట్టిగా కేకలు పెట్టడంతో శ్రీనుతో పాటి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా హాల్లోకి వస్తారు. ఈ పని నువ్వేనా చేసింది, ఏంటి ఇలా చేశావు అని వాళ్ళ నాన్న ఫోటోని ఆ న్యూస్ని చూపిస్తూ ఆజా ప్రశ్నిస్తూ ఉంటుంది. మామయ్య ప్రథమ వర్ధంతి కదా అని చెప్పి నేను అలా న్యూస్లో యాడ్ ఇచ్చాను, ఇందులో తప్పేంటి ఆజా అని శ్రీను చెప్తుంటే, మా నాన్న చనిపోలేదు, ఎంత బుద్ధి తక్కువ పని చేశావు, ఎందుకు ఇలా చేశావు అని శ్రీనుని ఆజా తిడుతూ ఉంటుంది. అప్పుడే పద్మ అక్కడికి వచ్చి, ఏంటే చనిపోయిన వాళ్ళకి ఇలా న్యూస్లో యాడ్ ఇస్తే తప్పేంటి, ఏంటే వాడి మీద అలా అరుస్తున్నావు అని పద్మ నిలదీస్తూ ఉంటే, నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, మా నాన్న చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు అని ఆద్య చాలా కాన్ఫిడెంట్గా చెప్తూ ఉంటుంది. ఆద్య ఇక్కడ ఎప్పుడైతే అలా చెప్తూ ఉంటుందో హాస్పిటల్లో ఉన్న కిషోర్ స్పృహలోకి రావడం, ఆ బెడ్పై లేచి కూర్చోవడం మనకి చూపిస్తూ ఉంటారు. అలా కిషోర్ వెంటనే ఆజ వాళ్ళ ఇంటికి వచ్చేస్తాడు. అమ్మా ఆజ అని కిషోర్ రఘురాం వల్ల ఇంటికి వచ్చి పిలుస్తూ ఉంటే అప్పుడే బయటికి వచ్చిన ఆజ నాన్న అంటూ పరిగెత్తుకుంటూ కిషోర్ని హక్ చేసుకుంటుంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అక్కడికి వస్తారు. కిషోర్ గారు ప్రాణాలతోనే ఉన్నారు అని జానకి చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. మామయ్య అసలు ఆ రోజు ఏం జరిగిందో చెప్పండి మావయ్య, మీ చావుకి నేనే కారణం, మీరు చనిపోయారని చెప్పి ఆజ నన్ను దూరం పెడుతోంది, ఆ రోజు జరిగిన విషయం చెప్పండి మావయ్య అని శ్రీను అనడంతో, ఏంటి ఆజ ఏం మాట్లాడుతున్నావు, అసలు నేను నదిలో పడిపోవటానికి శ్రీనుకి ఎలాంటి సంబంధం లేదు, శ్రీను నన్ను అసలు నదిలో పడిపోయేలా చేయలేదు, నన్ను శ్రీను తొయ్యనే లేదు అని కిషోర్ మొత్తం విషయం కూడా చెప్పేయటంతో ఇక ఆజ చాలా ప్రేమగా శ్రీను వైపు చూస్తూ ఉంటుంది. శ్రీను, సారీ శ్రీను, నన్ను క్షమించు శ్రీను, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను అని ఆజ ఒక్కసారిగా శ్రీనుని హక్ చేసుకొని మరీ క్షమించమని వేడుకుంటూ ఉంటుంది. ఫైనల్గా శ్రీను ఏ తప్పు చేయలేదని ఆజ అర్థం చేసుకుంది కాబట్టి ఇప్పుడు కథని ఇంకే మలుపు తిప్పనున్నారు అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.